నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. రైట్, ఇక ఆంధ్ర వార్తలు కొన్ని చూద్దాం. భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు, నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను. ఏందో మరి ఈయన ఏం సమగ్రతకు ప్రాబ్లం వచ్చిందో ఏంటో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. బెదిరింపులు మానండి అని మళ్ళీ, లేదా ఏం చేయాలో తెలుసని వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక. జరుగుతుందంటే ఎవరు, చేస్తున్నదంతా అరాచకాలు చేస్తుందంటే ఎవరు, ఈయనేమో ఎవరిని బెదిరిస్తున్నారు, అసలు ఈయన భయపడుతుంది, నిజంగా ఈయన భయపడి మాట్లాడుతున్నారా ఏంటా అనే దాని మీద రకరకాల వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. పల్నాడు ఇగో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఎల్లో మీడియా చూస్తే ఇవేమి పెద్ద కనపడకపోవచ్చు, ఎక్కడ కనపడకుండా మసిబూసి ఏదో పచ్చగా పూసేస్తారేమో. పల్నాడులో జంట హత్యలు. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో అడిగొప్పల్లో ఘటన. మళ్ళీ వైసీపీ వాళ్ళకి ఇరికించకుండా ఉంటే అదే 10,000. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ సనాతన ధర్మంలో 189 టన్నుల గోమాంసం పూడ్చివేతకు సిద్ధమయ్యారంట. కేసు మాత్రం ఆ తెలుగుదేశం ఆయన మీద పెట్టలేదట. పెట్టకుండా జాగ్రత్తగా ఏదో మేనేజ్ చేస్తున్నారంటూ కథనం వచ్చింది. మరి ఈ గోమాంసం మీద ముందు సనాతన ధర్మం కదా మంది, ఏం చేశారు? అలాగే పచ్చగా యథేచ్ఛగా అశోకవనంలో ప్యాకాట్ అంట. లోకేష్ గారితో కలిసి ఉన్న ఫోటో కూడా ఉంది. ఆ నిర్వాహకుడు ఎవరో ఒక ఆయన పుణ్యాత్ముడు. రిక్రియేషన్ ముసుగులో భారీ క్లబ్ నడుపుతున్న టీడీపీ నేత. గురజాల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు. కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా చైర్పర్సన్నే అడ్డుకున్న పోలీసులు. వీళ్ళు పోలీసులు బ్రహ్మాండంగా చేస్తున్నారని ఇందాక తర్వాత వస్తుంది ఆంధ్రజ్యోతి వాళ్ళ కథనం. ఏది చాలా బాగా చేస్తున్నారు ఏంటంటే, చైర్పర్సన్నే గురజాల్లో చైర్పర్సన్నే కౌన్సిల్ హాల్కి వెళ్లకుండా చేయటం అంటే అది గొప్ప విషయమా? కిడ్నాపులతో పాటు ఇట్లాంటివి కూడా చేస్తే చాలా బాగుంది. అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెబుతున్నారు, రాష్ట్రంలో అరాచకం వెళ్తుందని చెబుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నామని చెబుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది మాత్రం చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇక ఇతర వార్తలకు వెళ్తే, రెవెన్యూ న్యూసెన్స్ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కార్ అంటూ 80% రెవెన్యూ సమస్యలేంటో వార్త ఇచ్చారు. 350 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన చిత్తూరు మామిడి రైతులు. పోలీసులను ఉసిగొల్పి తమను అణిచివేస్తోందని ఆగ్రహం. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా, పింఛన్ ఇప్పించండి అంటూ ఒక దివ్యాంగురాలు అధికారులను వేడుకుంటున్న వైనం. బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఇవేమి కనపడేమో. సిబిఐ అదుపులో డీకే ఆదికేశవ నాయుడు కుమారుడు కుమార్తె. ఏం చేశారంటే, అనుమానాస్పద స్థితి, నకిలీ స్టాంప్ పేపర్లతో తప్పుడు వీలునామా సృష్టించిన కేసులో వీరిని టీడీపీకి మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ, ఆదికేశవ నాయుడు గారేమో టీడీపీ మాజీ ఎంపీ, చిత్తూరుకి మాజీ ఎంపీ ఆయన, ఆ తర్వాత ఈయనేమో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈమె సత్యప్రభ. వీరి దంపతుల కుమారుడు కుమార్తె ఇద్దరిని అరెస్ట్ చేశారట. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవేమి కనపడవు బహుశా. రోడ్డు ఎక్కితే బాధుడు నిజమే. గత నెల 26న సీఎం చంద్రబాబు సమీక్షలో సెస్సులు ప్రతిపాదించారు, రోడ్లన్నిటికీ టోల్ ట్యాక్స్ ఇవ్వాలని. ఇక ఖర్చు 25 అయితే దోపిడీ 75 అంటే నకిలీ మద్యానికి సంబంధించి ఎల్లో మీడియానే రాసింది. తర్వాత ఇక ఇప్పుడు దాకా ఇన్ని వార్తలు చూసాం కదండి, ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయటం తాట తీస్తున్నారంట. నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం అంటే ఏంటి, పోలీసులే కిడ్నాపర్లు అవుతారెత్తడం, ఇప్పుడు నిన్న గురజాల్లో ఇటన్ని కవర్ చేస్తూ వాళ్ళ తంటాలు వాళ్ళవి. అమరావతిలో వరద నీటి తరలింపునకు మరో 443 కోట్లు అంట. సో పవన్ కళ్యాణ్ గారికి ఆనందంగా ఉందో ఏమో చూడాలి. క్రైస్తవుల భద్రత గౌరవానికి భంగం కలగనివ్వం, అందుకు అందరి కోసం పనిచేసే ప్రభుత్వం మాది అని చంద్రబాబు గారు అన్నారు. మంచి మాట చెప్పారు, తప్పు లేదు. కానీ మరి ఈయనే గతంలో అధికారులను పట్టుకుని క్రిస్టియన్ అని అదని ఇదని ఎన్ని మాటలు మాట్లాడారు. అంటే అధికారం ఉంటే ఒక రకం, అధికారం లేకపోతే ఒక రకం. ఇక దుష్ప్రచారంలో ఈనాడు బరితెగింపు ఎట్లా ఉందంటే, నిన్న వివేక గారి భార్య గారి సౌభాగ్యమ పేరిట భూమి కనపట్టలేదు అసలు అని చెప్పి రాశారు. తీరా చూస్తే ఆవిడ కన్వర్షన్కి పెట్టుకున్నారో ఏంటో దాంట్లో కనపడలేదట. ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి సిగ్గులేని రీతిలో ఈనాడు ఎందుకు పనిచేస్తుందో మా పోటాలకైతే అర్థం కావట్లేదు. రిసీట్తో సహా ఇచ్చారు సాక్షిలో ఇవాళ. అలాగే ఇక తిరుపతిలో అంట గోవింద అంటే ఏదో 50 కిలోల బంగారం ఏదో అప్పట్లో కనపడలేదంటే ఇప్పుడు కనిపెట్టారంట. ఈ కొత్త కథ పరకామణి లాగానే మరి ఒక కొత్త కథ వదులుతున్నారా, లేకపోతే ఇంకా రకరకాల జంతు కొవ్వు కలిసిందని ఆరోపించారు కదా. సో వీటి మీద, ఈ తాజా పరిస్థితుల మీద మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారు సంక్షిప్తంగా తన అభిప్రాయం చెబుతారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఓ పక్కేమో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, మిమ్మల్ని రౌడీ అంటే మిమ్మల్ని అంటే నాట్ యూ పర్సనల్లీ, వైసీపీ వాళ్ళని రౌడీలని అదని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం, మరి వీటన్నిటి ఎవరి మీద వీళ్ళందరి మీద చర్య తీసుకోకుండా ఈ పల్నాడు జంట హత్యలు కానీ ఇవన్నీ జరుగుతున్న తీరుతెన్నులు పవన్ కళ్యాణ్ వైఖరి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి?
సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. నమస్కారం. మీరు అబ్జర్వ్ చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలో దింపుతా ఉంటారు. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నా అంటే, మీరు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అయింది. 1 కోటి సంతకాలంటే దాదాపుగా 1 కోటి కుటుంబాలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పి సంతకాలు పెట్టిన తర్వాత ఈ రోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఎంత గ్రాండ్ గా జరిగినటువంటి తీరు మనం చూడాలి. అంటే ఒక 11 సీట్లతో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇంతగా వీళ్ళు కుట్రలు అన్ని వేధిస్తున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా మేమంతా తెలుగు వారు మద్దతుగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరిగినటువంటి తీరును చూసిన తర్వాత 1 కోటి సంతకాల సేకరణ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. వీటన్నిటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ అంశాలను మీడియాలో చర్చ రాకూడదు. అందుకనే ఒక ప్లాండ్ గా పవన్ కళ్యాణ్ ని రంగంలో దింపి, అసలు సమయం లేదు, సందర్భం లేదు, అతను ఏ మీటింగ్ లో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టుతూ ఇక్కడ ఏదో అరాచకం చేసేస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద నెపం నెట్టే విధంగా, అంటే అది కూడా రెచ్చగొడు చూడండి. తాట తీస్తా, నేనేదో మక్కిలు ఎరగదంతా. ఒక ఉప ముఖ్యమంత్రి మక్కిలు ఎరగదనేది ఏంటండి? అంటే అతను ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? అసలు నిజంగా మక్కిలు ఎరగదన్నాల్సింది ఎవరిని? నువ్వు అధికారంలోకి ఏ అంశాన్ని తీసుకొని వచ్చావు? సుగాని ప్రీతిని ఎవరైతే హత్య చేశారో, అత్యాచారం చేసి హత్య చేశారో వాళ్ళని ముందు నేను రాగానే మొట్టమొదటి ఆ కేసు తీసుకుంటా, వాళ్ళ మక్కలు ఎరగదంతా అన్నాం. ఇప్పటి వరకు ఏమైంది 18 నెలల్లో? ఎందుకు మక్కలు ఎరగదనలా? నువ్వు అసలు తీసుకోవాల్సింది ఆ అంశాన్ని కదా. రెండోది, నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వేరే మహిళని ఎమ్మెల్యే ప్రైవేట్ వీడియోలు తీయించాడని చెప్పి ఆ మహిళ వచ్చి బయటకు వచ్చి చెప్తే మరి నువ్వు మక్కలు ఎరగదనాల్సింది వాళ్ళ కదా ముందు. ఈ రోజు ఇప్పుడున్నా మీరు వార్తలు చదువుతా కూడా చూసారు, బ్యానర్ ఐటమ్ పల్నాడులో వాళ్ళు కొట్టుకుని అనుకుంటా ఉన్నారు తెలుగుదేశం జంట హత్యలో. ఎవరిని మక్కలు జరగదన్నాలి? గురజాల్లో ఈరోజు ప్రజాస్వామ్యం లేకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి, సాక్షాత్తు ఏదైతే అక్కడ కౌన్సిలర్ని వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎవరు జరగదీయాలి? నీ పార్టీ నాయకులు మహిళల లైంగిక వేధింపులకు గురి చేసి కిరణ్ రాయల్ అనేటువంటి చూశాను, వాళ్ళని పక్కన పెట్టుకొని అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా నువ్వు ఇంకా మక్కలు జరగదంతా అంటే ఇది అసలు అర్థమే ఉంది. అసలు నీ అన్నని నీ తల్లిని తిట్టిన వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈరోజు దేహి అంట వాళ్ళ దగ్గర 4 సీట్లు 5 సీట్లు అడుక్కుంటా నువ్వు మళ్ళీ మక్కలు ఎరగదంతా. ఎవరు ఎరగదంటాయండి? పరిటాల సునీత ఇలాకాలో 7 గుర్రాలపల్లి అనే విలేజ్ లో 14 మంది తెలుగుదేశం నాయకులు ఏదైతే బాలికని రోజు అత్యాచారం చేస్తే అమ్మాయి గర్భిణి అయిన పరిస్థితి. వాళ్ళ కదా మనం మక్కలు ఎరగదనాల్సింది. వీళ్ళ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత వైద్యుడిని తయారు చేసినటువంటి పరిస్థితి ఏమైనా మక్కలు ఎరగదీసారా? రోజు ఈ వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు సార్. నిన్న కూడా మీరు బ్యాన్ రైటం చూస్తే రేషన్ మాఫియాకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ మాఫియా జనసేన నాయకుడు కన్సర్న్ లో జరుగుతుంది. మరి ఎవరిని మక్కలు ఎరగదనాల్సింది? ఏదైతే నూజివీడులో మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో ఏదైతే పేకాట మాఫియా పేకాట క్లబ్బులు ఎవరిని మక్కలు ఎరగదనాల్సింది? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది ఎక్కడి నుంచి? మంగళగిరి నుంచి మాట్లాడాడు. అదే మంగళగిరిలో 13 ఏళ్ల అమ్మాయిని 4 అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఆలస్యంగా నిన్న వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. ఇలాంటివన్నీ ఈ రోజు రాష్ట్రంలో ఒకటి కాదు, 100. నంద్యాల జిల్లాలో మచ్చుమరిలో ఏదైతే 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఫైనల్ గా చెప్పండి, వివేక భార్య గురించి కానీ అట్లా తిరుమలలో ఏదో మళ్ళీ తిరుపతిలో బంగారం అని కొత్తగా ఒకటి ఈనాడు రాసుకొచ్చింది. ఇట్లాంటి తప్పుడు వార్తలు రాశారనడానికి ఆ మధ్య కూడా ఆధార సహితంగా సాక్షి చూపించింది. వివేక భార్య గారి స్థలం అది భూమి మాయమైపోయిందని నేను రాస్తే వాళ్ళ సాక్షి వాళ్ళు వాస్తవం ఇది అని రాయాల్సి వచ్చింది. ఎందుకు ఇంత బరితెగిస్తోంది ఈనాడు? ఇప్పుడు ఈనాడు అనేటటువంటి దినపత్రిక ప్రతిరోజు అబద్ధాలను ఒక ఆర్డర్లో రాయాలి. ఆర్డర్లో రాసి జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి. అందుకని మీరు ఈరోజు తిరుమల మీద కూడా వాళ్ళు విషయం నొక్కుతా ఉన్నారు. తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తారు. రోజుకొక కట్టు కథ, రోజుకొక తప్పుడు కథ వెళ్తా ఉన్నారు. మొన్న జంతువులకో ఉన్నారు, తర్వాత కల్తీనే అన్నారు, దాని తర్వాత పరకామని అన్నారు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఏదైతే మనం ఈ పట్టు వస్త్రాలు కాదు అది పాలిస్టర్ వస్త్రాలు కట్టారన్నారు. 10 ఏళ్ళగా వాళ్ళే కాంట్రాక్ట్ లో ఇచ్చింది, చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ ఇచ్చింది. అది ఇప్పుడు చూస్తే మళ్ళీ మీరు బంగారం మాయమైపోయింది అంటున్నారా? అంటే ఏం లేదు సార్, తిరుమల పవిత్రతను వీళ్ళే దెబ్బతీస్తూ మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టాలి. ఇప్పుడు నిన్న మేము అన్నట్టుగా చూస్తే అక్కడ వివేకానంద రెడ్డి గారి భార్య దానికి సంబంధించి అసలు ఏం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అదేదో భూములు ఏదైతే మేము చేస్తామని చెప్పి కట్టుకథ రాశారు. ఇట్లా ప్రతిరోజు ఇప్పుడు మరి మొన్న సిబిఐ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ భారతి గారిని కానీ అసలు ఈ కేసులో విచారించాల్సిన పని లేదని చెప్పి
అదే మన కోర్టు ఇచ్చింది ఆల్రెడీ. సిబిఐ మీరు విచారణ చేయాల్సిన పని లేదు, వాళ్ళకేం సంబంధం లేదు ఆ కేసులో అని ఇచ్చింది. మరి అది కదా వాళ్ళు బ్యానర్ ఐటమ్ వేయాల్సింది. రోజు కట్టుకట్లు వెళ్ళారు కదా దాంట్లో. మరి అసహ్యంగా తయారైంది ఎందుకో పత్రిక అనేది జర్నలిజం అనేది పూర్తిగా వదిలేశారు సార్. ఒక రాజకీయ పార్టీకి కనపడంగా వాళ్ళకి మీడియేటర్ గా తయారయ్యారు రాజకీయ పార్టీ మత్తు ఇచ్చుకోండి, కానీ పచ్చి అబద్ధాలు వీళ్ళు రాయటం ఎందుకు? దౌర్భాగ్యం రాజకీయ నాయకులు మాట్లాడుకున్నారంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఈ పత్రిక ఎందుకు గబ్బు అయిపోవాలో అర్థం కావట్లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి మిత్రమా. రైట్, ఇక తెలంగాణ వీడియోలు చూద్దాం. సో మేము ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ చిల్లర మాటలు కట్టిపెట్టు. కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాట్లాడినాడు, నువ్వేమో స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నావు. ఇష్యూ బేస్డ్ మాట్లాడు, దాన్ని ఒక ముఖ్యమంత్రిగా నిజాయితీగా స్వీకరించు, తప్పులను సరిదిద్దుకో. ఆనాడు ప్రాజెక్టులు అప్పజెప్పితే కేసీఆర్ గర్జిస్తే నువ్వు ఇచ్చిన ప్రాజెక్టులు వెనక్కి తెచ్చుకున్నావు. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. కేసీఆర్ వదిలిపెట్టాడు, ఇదేం చిల్లర పంచాయతీ కాదు. రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు అసలే వద్దు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావద్దని పూర్తి స్థాయిలో నిన్ననే మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు తోలు తీస్తాడు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కండరాలన్నీ కూడా పోయినాయి, మిగిలింది తోలే. ఆ ఉన్న తోలును రక్షించుకోవడం కోసం మొన్న జరిగినటువంటి జూబ్లీస్ బీఆర్ఎస్ ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా మొత్తం పోయింది. కాబట్టి ఏదో నిలబెట్టుకోవాలి, పరువు కాపాడుకోవాలి. ఎందుకంటే కొడుకుతోటి అల్లునితోటి అయితలేదు, ఇక నాది కూడా పోయింది. ఆ మిగిలిందన్న ఏదో కొంత గౌరవం కాపాడుకున్న దానిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో జలసాధన పేరిట చేసినటువంటి ధన సాధనలో వచ్చినటువంటి డబ్బులు అన్నీ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు అయిపోయినట్టున్నాయి బహుశా. అందుకని కొత్తగా మళ్ళీ ధన సాధన కోసం అని చెప్పి జలసాధన ఉద్యమం పేరిట బయటకు వస్తున్నారు. నిన్న వారు మాట్లాడినటువంటి మాటల్లో పాలమూరు ఎత్తిపోతలు, పాలమూరు జిల్లా వెనుకబడింది అని ఎవడు దిక్కు లేకపోతే పోయి మహబూబ్నగర్లో ఎంపీ పోటీ చేస్తే మహబూబ్నగర్ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మహబూబ్నగర్ ఎంపీ గెలిపించి పంపించారు. పంపిస్తే 5 ఏళ్ళు ఎంపీ ఉంటే మహబూబ్నగర్కి 5 సార్లు పోలేదు ఆయన, అయిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మహబూబ్నగర్ జిల్లాకి ఎన్నిసార్లు పోయారు? ఎక్కడ నీళ్ళ ప్రాజెక్టుల దగ్గర చెరువు మీద కట్టకు నీళ్లు రావాలని ఉంటే జూరాల కట్ట మీద చేసుకొని కూర్చున్నావా, భీమా మీద కూర్చున్నావా, నెట్టంపాడు మీద కూర్చున్నావా, కాలువలు తవ్వినో పాలమూరుకి 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన నీళ్ళెన్నో చెప్పు. అది చెప్పకుండా జలసాధన చేస్తా, ఆల్రెడీ నేను ఒకసారి ఆర్డీఎస్ కాడ నడిచిన, నువ్వు ఎంత నడుస్తావు, ఎంతసేపు కూర్చుంటావు అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ. రైట్, ఓకే. తెలంగాణ అతిథులను పరిచయం చేద్దాం. రాకేష్ కుమార్ చిరుమిళ్ళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్గా పనిచేశారు. ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ పవన్ మల్లాది గారు కాంగ్రెస్ పార్టీ నేత. ఇక ముందుగా ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఆసక్తికరమైన అంశం కదా. ఏంటి పాపం బీజేపీలో ఎవరు మీకు నాయకులే లేరా? చివరికి చంద్రబాబు గారినో లేకపోతే ఆయన కుమారుని కూడా వారసుడిగా పెట్టుకోవాల్సిన పరిస్థితిలోకి మోడీ గారు వెళ్ళారా? రాయిటర్స్ అని అంతర్జాతీయ సంస్థ రాసిందంట. అంత లాఫింగ్ స్టాఫ్గా అయిపోయిందండి బీజేపీ టీడీపీల పరిస్థితి. సంక్షిప్తంగా దీని మీద కూడా కామెంట్ చేస్తారని సరదాగా అడుగుతున్నాను అంతే. మిత్రులిద్దరికి మీకు నమస్కారం సార్. అంటే ఈరోజు జర్నలిజం లో వెరిఫికేషన్ అంటే ఒక వార్త రాసేటప్పుడు ఇంత సీరియస్నెస్, అంటే ఒక పెద్ద వార్త, అది రాయిటర్స్ అనే పత్రిక, ఇంత నాగేశ్వరరావు చెప్పినట్టు ఒక అంతర్జాతీయ స్థాయిలో తనకున్న పేరున్నటువంటి ఒక సంస్థ ఎవరికి ఎవరు ఏం జరుగుతుంది అంటే కనీస దేశ రాజకీయాల పట్ల కానీ కనీస అవగాహన, మామూలుగా ఊర్లో అడిగేటువంటి మామూలు సాధారణ రాజకీయ పరిజ్ఞానం వాళ్ళకు కూడా తెలుస్తుంది. అటువంటిది వాళ్ళ వార్త రాశారంటేనే ఇక వాళ్ళ స్థాయి తగ్గిందా లేకపోతే వీళ్ళు రాపించుకున్నారో దేవుని కనుక. అది ఈ రోజు అనుకుంటే మాకు చాలా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఈ సందర్భంగా మీ ద్వారా వ్యూవర్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వార్తలు మనకు ఇది చెప్పింది, అది చెప్పింది, ఈ వార్త వస్తుంది, ఆ వార్త గూగుల్లో సెర్చ్ చేసినామంటారు కదా. ఈ సర్చింగ్ లలో ఏవి ఎక్కువ పాజిటివ్ గా పెడితే అవే వస్తాయి సార్. అవే కొత్త అల్లకెళ్ళి బయటికి ఆకాశంలోకి వెళ్ళి నీకు లేని విషయాలు కనుక్కొని చెప్పాలి సార్. అందుకోసం అని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళ వార్తలు వస్తాయి. కాబట్టి అటువంటి వార్తలు వచ్చే సిస్టమ్ లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఎక్కువ తక్కువ వాటిని నమ్మొద్దు. ఈ సోషల్ మీడియా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీటి వార్తల్లో విశ్వసనీయత మొత్తం పోయింది. ఆఖరికి మీరు చెప్తున్నటువంటి పెద్ద ఏమంటారు ఏజెన్సీలకే విశ్వసనీయ పోతే వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని. అంటే కాదు వాళ్ళకి ఒక డౌట్ ఏమైనా వచ్చిందా ఈ మధ్యకాలంలో? మీరు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రాధాన్యత ఇస్తున్న తీరు, చంద్రబాబు గారికి ఇచ్చారంటే
చేశారంటే ఎనీబడి కెన్ అండర్స్టాండ్. లోకేష్ గారిని కూడా మోడీ గారు పిలిపించుకుని ఇవన్నీ చేసి వారసుడిగా పెట్టుకోవాలని అనుకున్నారేమో ఏమో. వాళ్ళు ఆ రైటర్స్కి వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందేమో. బీజేపీలో మీకు సరైన నాయకులే దొరకట్లేదు, రెడ్ బుక్ సృష్టికర్తలు మీకు దగ్గర లేరేమో, అందుకే పెట్టుకుంటున్నారేమో. అని సార్ నేను ఒక్కటే పాయింట్ చెప్తా సార్. రాజకీయ అవగాహన ఉంటే ఈ రోజున మా అధ్యక్షుడు ఎవరు చేశారో తెలిసిన తర్వాత కూడా సార్ మా మూలాలు, మా భావజాల సిద్ధాంతపు ఆలోచనల మూలాల నుంచి లేకుండా మా అధ్యక్షుడు కాదు కదా, మా రాష్ట్ర అధ్యక్షుడు అయితే లేడు. మీరు ఇంకా ఎంతకంటే ఎక్కువ రాష్ట్ర అధ్యక్షుడు కాదు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేయాలంటేనే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు ఎవరైనా కొత్తలను చేయాలంటే. మూలం సిద్ధాంతం అని మళ్ళీ మీరు ఎందుకు కబుర్లు చెబుతారు? బండబూతులు తిట్టిన వాళ్ళతోటి మళ్ళీ వాటేసుకుని తిరిగిన పార్టీలు ఇవన్నీ రాజకీయాల్లో ఈ రాజకీయ ఎత్తుగడలు వేరు. అస్సాం సీఎం ఎవరు చెప్పండి. నేను ఒక పాయింట్ నేను ఆ జోలికి వెళ్ళట్లేదు, కాకపోతే సరదాగా ఈ వారసత్వం ఇదేంది ఇట్లా ఎందుకు బీజేపీ వాళ్ళే నీకు ఇచ్చారా, టీడీపీ వాళ్ళు ఇచ్చారా, లేకపోతే ఆవిడ సొంతంగా రైటర్స్లో లోకేష్ మోడీ గారికి వారసులని రాయటంలో అసలు ఏమన్నా మరి దేశ రాజకీయాల్లో మీకు ఒక పాయింట్ సార్. కాసు బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధీ సస్పెండ్ చేసిండు, కానీ 80 తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి మళ్ళీ జాతీయ స్థాయి మంత్రి అయ్యిండు. మీరు గుర్తుపెట్టుకోండి. శరద్ పవార్ ఇందిరాగాంధీ విదేశీ అన్నాడు, కానీ శరద్ పవార్ యూపీఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యిండు. ఈరోజు కాంగ్రెస్ అంటగా అవుతుంది. కాబట్టి దేశ రాజకీయాల్లో మీ పరిణామాలు అర్థమైతే చాలు సార్. మనకు జరుగుతున్నది ఏంటో అది ఏ పార్టీకైనా వీటికి అతీతమే కాదు. రెడ్డి గారు మంత్రి అయింది, అప్పుడు ఎమర్జెన్సీ టైంలోనే మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్ తర్వాత కూడా 80 తర్వాత కూడా మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ కి వేసినట్టున్నారు కదా అప్పుడు. అందుకోసం చెప్తాను. ఇప్పుడు శరద్ పవార్ బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి బయటకు వచ్చినాడు. ఒకందుకు ఒప్పుకోవాలి మిమ్మల్ని, కాంగ్రెస్ కి బీజేపీకి తేడా లేదులేండి ఇటువంటి విషయాల్లో చెప్తే. మా ప్రెసిడెంట్ మాత్రం పక్క వేరే వాళ్ళు కాదు సార్. అంతవరకైతే పక్క చెప్పగలుగుతారు. నారాయణ చంద్రబాబు నాయుడు గారు కదా, మా మూలాలు లేని ఎవరు మా పార్టీలో ఏమీ కాదు సార్. ఓకే, ఇక అసలు తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాం. రేవంత్ సర్కార్కు చలి జ్వరం, కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగము. నిన్న సర్వభ్రష్టత్వం అని చెప్పి ఎన్నికల హామీల గురించి ప్రశ్నించారు కేసీఆర్ గారు. అలాగే గోదావరి జలాల సెంటిమెంట్ని మళ్ళీ రాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇరువైపులా కూడా. అట్లాగే ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీగా అభివర్ణించారు. సో అదే టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ని కేటీఆర్ని ఇద్దరిని ఆర్థిక ఉగ్రవాదులంటూ తీవ్రస్థాయిలో విరుసుకుపడ్డారు. అంతేకాకుండా రా దమ్ముంటే అసెంబ్లీకి అని సవాల్ విసిరారు. మళ్ళీ 20 బీఆర్ఎస్ని ఎండగట్టాలని నిన్న కూడా ఆయన పిలిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సిద్ధమవుతున్నారు. సో రేవంత్ ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదు అంటూ హరీష్ రావు గారు నిన్న మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు ఆయన వీడియో కూడా విన్నాం. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైన్, ఆంధ్ర వాళ్ళకి అమ్ముడుపోయింది బీఆర్ఎస్ఏనని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. నీళ్లు నిజాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు అంటూ మరో వార్త వచ్చింది. అలాగే 29 నుంచి అసెంబ్లీ వస్తుందట. ఎస్ఐఆర్కు సన్నద్ధం. సో కమిషన్కే 600 కోట్లట. అవుట్ సోర్సింగ్ కొలువులతో ఏజెన్సీలకి సిరుల పంట. ఇది బహుశా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుంది. ముందుగా పవన్ గారు చెప్పండి, సర్వభ్రష్ట ప్రభుత్వం అని నిన్న కేసీఆర్ గారు మీ ప్రభుత్వాన్ని అభివర్ణించారు. సో ముందుగా దాని మీద మాట్లాడండి. ఏ రకంగా ఈ సర్వభ్రష్టత్వం కాదో మీరు చెప్పండి. మీకు పెద్దలకు నమస్కారం. నమస్కారం. పొద్దున్నే మంచి స్టార్టింగే గట్టి ప్రశ్న వేసారు మీరు. సర్వభ్రష్ట ప్రభుత్వమే కదా. నేనే కేసీఆర్ గారు చేసిన, ఆయనకి జనరల్గా భాష మీద పొట్ట ఎక్కువ ఉంటుంది కదా, అవన్నీ నన్ను మీ మీద ప్రయోగించినట్లుగా ఉంది. సర్వభ్రష్టం జరిగింది కాబట్టి ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేస్తుంది. సార్ కొన్ని విషయాలు చెప్తే, అంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువుకొని పెద్దగా అయినాం కాబట్టి మాకు ఈ ప్రాంతం మీద అభిప్రాయం ప్రేమ ఉంటుంది, దాంట్లో తప్పులేదు. కానీ ఎంత బ్లీడింగ్ అయిందంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే 3 అంశాల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల సంగతి బాయ్, నిధుల సంగతి బాయ్, నియామకాల సంగతి బాయ్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా మొత్తం భ్రష్టత్వం పట్టిందని. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందండి. తెలంగాణ ఒక మంచి ప్రాఫిటెడ్ స్టేట్ గా ఉంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఒకటోది. రెండోది, తెచ్చిన వడ్డీ ఎంత తెలుసా అండి? 11% వడ్డీకి తీసుకొచ్చిండు తెలంగాణ అప్పులకు. దాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కష్టపడి 25,000 కోట్ల రూపాయలు క్లియరెన్స్ చేసింది ఇప్పటి వరకు.
తతిమా వాటికి నిర్మలా సీతారామన్ గారి దగ్గర కూర్చొని అమ్మాయి ఇంత వడ్డీ మేము కట్టలేమని చెప్పి 7% వడ్డీకి 2035 వరకు మాకు సమయం ఇవ్వండి, ఇవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదలాడుకొని అప్పులను తీర్చే దిశగా ప్రయాణం చేస్తుంది. ఇది నిధుల సంగతి. ఇక నీళ్ల సంగతి అయితే పోతిరెడ్డిపాడు పొక్కగొట్టుకొని ఆంధ్రప్రదేశ్ వాటర్ తీసుకుపోయింది చూడలేదు ఆయన. 899 టీఎంసీలు ఉన్న దాంట్లో 299 టీఎంసీలు మాకు చాలు, తతిమాయి మొత్తం వాళ్ళకి ఇచ్చేసినా సరిపోతుంది అని చెప్పి మాట్లాడింది ఆయన కదా. 2014లో ప్రభుత్వంలోకి వచ్చిన ఆయన 2015లో పాలమూరు రంగారెడ్డి మొదలు పెడితే 8 ఏళ్ల తర్వాత దానికి శంకుస్థాపన చేసి అంటే ఒక పని చేద్దాం పవన్ గారు ఒక్కొక్క అంశం మీద వెళ్ళదు, అన్ని కలిపితే దాని ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంది. ముందుగా కాదు ఆయన చెప్పిన వ్యాఖ్యల్లో ఏంటంటే నిన్న గోదావరి జలాలు సెంటిమెంటు దాని మీద మళ్ళీ మాట్లాడదాం. ముందుగా మీ సర్వభ్రష్ట ప్రభుత్వం కాదు అని చెప్పండి. ఆయన మీద ఇప్పటి వరకు మీరు విమర్శలు చేశారు, నేను కాదనలేదు, మీ ఇష్టం చేసి తప్పేం కాదు. అయితే ఆయన ఏమంటారు, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు 2500 రూపాయలు ఏమైపోయినాయి, 12,000 లక్షల దళిత బంధు ఏమైపోయింది, అలాగే పెన్షన్ 4,000 చేస్తా అన్నారు ఏమైపోయింది అంటే ఒక పెద్ద జాబితా చదివారు. ఈ తర్వాత ఈ ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీగా మార్చి దందాలు చేస్తున్నారు అన్నారు. సో ఇట్లా ఈ ఆధారాల ఈ ఆరోపణలు చేస్తూ మిమ్మల్ని సర్వభ్రష్ట ప్రభుత్వం అన్నారు. సరే, దానికి పోటీగా రేవంత్ రెడ్డి గారు ఆర్థిక ఉగ్రవాదులని అన్నారు. సో ఈ పాయింట్ల మీద చెప్పండి ముందుగా. ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పింది ఎందుకంటే 8 లక్షల కోట్ల అప్పు 11 రూపాయల ఇంట్రెస్ట్ కి తీసుకురావడం అనేది ఆర్థిక ఉగ్రవాదం ఒకటి. రెండోది పాలమూరు రంగారెడ్డికి కానివ్వండి, కాళేశ్వరం మీద కానివ్వండి, తెలంగాణ బ్లడ్ల రక్తం మొత్తం అక్కడ దారబోసి నాశనం చేసిండు అనేది రెండోది. మూడోది ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా కానివ్వండి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు రెండు యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్ లో హైటెక్ సిటీ అనేదాన్ని, మాదాపూర్ అనేదాన్ని, కొండాపూర్ అనేదాన్ని, గచ్చిబౌలి అనేదాన్ని డెవలప్ చేశారు. అది ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ అయ్యి ఎక్కడికి పోయింది, ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్పేస్ ఎక్కువైతే ఉంటుందో రెసిడెన్షియల్ స్పేస్ అనేది అక్కడి నుంచి మూవ్ అవుతా ఉంటుంది. అక్కడి నుంచి కొండాపూర్ నుంచి, మాదాపూర్ నుంచి, గచ్చిబౌలి నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడు ఇటు సైడ్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి 4th సిటీ అనే దాన్ని తీసుకొని అక్కడ డెవలప్మెంట్ చేస్తుండు. ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ అ పార్ట్, ఇంటిగ్రల్ పార్ట్, అదంతా డెవలప్ అయితేనే ఉంటుంది. అది దాన్ని పట్టుకొని మనం ఏం చేసినా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా దాన్ని ఏం పనికిరాదు, చేత కాదు అని చెప్తా ఉంటారు. ఇది మంచి ఆలోచన కాదు. ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. సరే, 10 నెలల తర్వాత వారు వచ్చిండ్రు. ఇప్పుడు కంటోన్మెంట్ లో ఓడిపోయినరు, మొన్న జూబ్లీస్ లో ఓడిపోయినరు, తర్వాత మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓడిపోయినరు, ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయినరు. ప్రజలు వీళ్లను క్లియర్ గా తిరస్కరించిండ్రు. ఆర్థిక ఉగ్రవాదులు కాబట్టి ప్రజలు వీళ్ళని తిరస్కరించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్లే అయింది. అప్పుడే నువ్వేం కట్టినావు అంటే 2014లో నీకు ఇస్తే 2023 వరకు నువ్వు డిపిఆర్ఏ సబ్మిట్ చేయలేదు పాలమూరు. రైట్ ఓకే మళ్ళీ అవకాశం ఎట్లా, నేను అడిగింది ఒకటి మీరు చెప్పేది ఒకటి. ఓకే, మీరు చెప్పినంత తలుచుకుని చెప్పారు, మళ్ళీ తర్వాత సమాధానం ఇద్దరు. కానీ రాకేష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి రేవంత్ కేసీఆర్ వర్సెస్ రేవంత్, ఎవరిది పై చేయింది, ఎవరి మాటలు కరెక్టు, ఎవరి కాదు, రెండు పనిలో పని మిమ్మల్ని కూడా తెలంగాణకు పెట్టిన సేనని కూడా కేసీఆర్ గారు అన్నారు. సో వీటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. సంతోషం సార్, కేసీఆర్ 2 సంవత్సరాల బయటకు వచ్చిండు ప్రతిపక్ష నాయకుడిగా. వాళ్ళ పార్టీకి ఊపు వస్తుందా? ఊపు చాలా ఊపు వస్తుంది దానికి. అంటే కట్టే బట్ ఊపితే చెట్టు ఊపుతుంది కానీ గాలితో ఊగాలి, కానీ చెట్టు ఊపితే ఊగద్దు సార్. ప్రజల యొక్క గాలితో ఊగాల్సిందే కానీ మనం ఊపుతున్నాం, చెట్టును గాలితో ఊగుతలేదు. వారు మీరు చెప్పిన సర్వభ్రష్టత్వం అనే పదం ఉపయోగించారు కదా సార్. అది ప్రారంభమైంది తెలంగాణ వచ్చిన తర్వాత. ప్రారంభమైన భ్రష్టత్వం ముందు 2014 నుంచి ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. కాంగ్రెస్ కాలంలో కూడా కొనసాగుతుంది. ఆ భ్రష్టత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటున్నా. ఆ భ్రష్టత్వం అదేం ఆగిపోలే. ఇంకా వారు గుడిని మిగితే గుడి లింగాన్ని మింగాలనుకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సర్వభ్రష్టత్వం అనే పదం కరెక్ట్, కానీ అది కొనసాగింపు. అది ఇప్పుడు కూడా ఉంది, ఆయన కాలంలో మొదలైంది, ఇప్పటిదాకా కొనసాగుతుంది అనేది మా పార్టీ అభిప్రాయం. చాలా స్పష్టంగా భ్రష్టత్వం జరిగిందంటే మీరు వారి నీళ్లు నిధులు నియామకాలే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి భూముల కుంభకోణం సార్, అతిపెద్ద కుంభకోణం. గత ప్రభుత్వ కాలంలో జరిగింది. ఇప్పుడు ఇంకైతే నేను చెప్పిన గుడి లింగాన్ని మింగేటట్టు ఇప్పుడు ఇంకా ఎక్కువ 9,000 కోట్ల హిల్ టాప్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇది భ్రష్టత్వానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా మీరు చూడండి సార్. ఇది భూమి ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ. ఇక్కడ నుంచి రోడ్లు వేస్తారంట, ఇక్కడ నుంచి ఫ్యూచర్ చేస్తారంట. దాన్ని సేకరించింది ఫార్మాసిటీ కోసం, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పెడతారంట. అసాధ్యమైన పని. అసలు అసాధ్యం అంటే
కానిపోని పని. కేసీఆర్ గారు చెప్పిన పదం కరెక్ట్, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లేదు, వారికి కరెక్ట్ చెప్పలే, కానీ నా అభిప్రాయం అయితే ఫ్యూచర్ లేని సిటీ అది. అవి భూముల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జరుగుతున్నటువంటి పని. ఏ ప్రభుత్వానికైనా సరే సార్ 2 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలే ఎన్నికలకు ఒకసారి, 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు పోతే 2019లో కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చారో అయిపోయింది. నువ్వు 5 సంవత్సరాలలో మీరు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు పూర్తి చేయాలి. మేము చాలా 10 ఏళ్ళు ఉంది కదా అంటే 10 ఏళ్ళు ఉంది కదా అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పించుకుంటున్నారు సార్. నేను ఈ పదం ఉపయోగిస్తున్నాను. 10 ఏళ్ళు లేదు మీకు, 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ప్రజలు బేరుజు వేస్తారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు కరెక్టా కాదని. గత ప్రభుత్వానికి మొదటిసారి బేరుజు వేశారు, మళ్ళీ ఒక అవకాశం ఇద్దాం అనుకొని ఇచ్చారు. రెండోసారి బేరుజు వేశారు, మీకు అవకాశం లేదు, మీరు చేయాల్సిన సర్వభ్రష్టత్వం చేశారు కాబట్టి మీకు అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ కి ఇచ్చారు. వీరు మరింత భ్రష్టత్వానికి తీసుకుపోతున్నారు. సరే, ఆ పదాలు ఏమైనప్పటికీ కూడా వారికి భాష మీద ప్రావీణ్యత ఉంది. అందుకోసం తెలుగు మాసం కూడా పెట్టారు వారి కాలంలో. కాబట్టి నేను భాష గురించి ఇంపార్టెంట్ కాదు, కానీ భ్రష్టత్వం మాత్రం కొనసాగుతుందని మాత్రం నా అభిప్రాయం. రైట్, ఇంకొకదాని సమాధానం చెప్పండి. అప్పుడు రాకేష్ గారు, తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని కూడా ఆయన అన్నారు. సరే, ఇప్పుడు శని ఎవరికి పట్టింది, ఎవరిని పంపించారు? తెలంగాణ ప్రజలు శని తెలంగాణకు పట్టిన శని ఎవరో డిసైడ్ చేశారు. నేను కొత్తగా చెప్పక్కర్లేదు కదా. నేను ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో డిసైడ్ చేశారు ఎవరు అనేది. నేను కొత్తగా చెప్పే దాని వల్ల పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళదే పై చేయనట్టుంది కదా మీ ఇద్దరులో కాంగ్రెస్. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గుర్తుండదు మొదటి అంశము. రెండో అంశం, సాధారణంగా గతంలో కూడా సార్ ఏం జరిగిందో మనం చూసినాము. గతంలో కూడా టీఆర్ఎస్ 100% సార్ 31 జిల్లా పరిషత్ 32 జిల్లా పరిషత్లో 32 టీఆర్ఎస్ కదా సార్ గెలిచింది. మరి ఆ భ్రష్టత్వం ఎందుకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీకి? మనం చూసినాక 2019 ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్స్ 2019 జరిగిన ఎలక్షన్స్ లో సర్పంచులు వాళ్ళే 100% వాళ్ళే, 100% ఎంపీటీసీలు వాళ్ళే, 100% జడ్పీటీసీలు వాళ్ళే, అన్ని జిల్లా పంచాయతీలు వాళ్ళే. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఇంకా సర్పంచుల కాబట్టి భ్రష్టత్వం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ కొనసాగుతుందని పదవి ఉపయోగించారు. తెలంగాణకు బీజేపీ శని కాదు అంటారు. తెలంగాణకు బీజేపీ శని కాదు అనేది మీ వాదన. కాదు కాబట్టి సార్ 1 సీట్ నుంచి 4 సీట్లు ఇచ్చారు మొదటిసారికి, రెండోసారి 4 ఇచ్చారు, 4 నుంచి 8 ఇచ్చారు మూడోసారి. కాబట్టి కనబడుతూనే ఉంది భ్రష్టత్వం ఎవరి దగ్గర ఉంది, ఎవరు పట్టిన శని, ఎవరు పట్టిన శని కనబడుతుంది. సుభాష్ గారు ఖమ్మం నుంచి. సుభాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. నమస్కారం, ప్లీజ్. పవన్ గారికి ఒక సూచన అండి, ఏం లేదు కానీ వారు దాదాపు 70 నుంచి పరిపాలిస్తున్నారు. ప్రభుత్వాలు రావడం పోవడం సహజమే, అది తప్పు చేస్తే పోవడం సహజమే. మరి ఇప్పుడు మీరు ఏం చెప్పి అధికారులు వచ్చారు, ఏమేమి ఇస్తా అని చెప్పి అధికారులు వచ్చారు, అది మీకు గుర్తుంది అనుకుంటా బహుశా పవన్ గారికి. మరి అవి నెరవేర్చడానికి ఇంకా టైం ఎంత పడుతుంది? అప్పులు చేయడం అనేది సహజం, ఏ ప్రభుత్వం చేస్తుంది. మరి అప్పుడే తెలిసి కూడా మరి ఎలా హామీ ఇచ్చారు? అదొకటి. ఇక బీజేపీ విషయం సార్, బీజేపీ మాత్రం మోడీ గారు అంత మంచి పరిపాలన చేసినా గానీ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేయడంలో ఎందుకు వీళ్ళు సరైన మార్గం ఎంచుకొని ప్రచారం చేయలేకపోతారంటే ఎంతవరకు వాళ్ళు ఎంపీ వరకే వాళ్ళకి గెలుస్తారు తప్ప. అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదు అన్నది మీ అభిప్రాయం. రైట్, ఓకే. రాకేష్ గారు చెప్పండి. వాళ్ళిద్దరు మీదే సర్వభ్రష్టత్వం అని ఒక ఆయన ఇద్దరు అంటున్నారు, ప్లస్ శని కాదు మీకే శని తగిలిందని వారు అంటున్నారు. సో కేసీఆర్ రావడంతో ఎలాంటి ఊపు వస్తుంది మీకు? సార్ గుడ్ మార్నింగ్ సార్, కొమ్మినేని శ్రీనివాస్ గారు మీకు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, మల్లాది పవన్ గారికి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక సిరీస్గా మీరు చెప్పమని చెప్పారు, అదేవిధంగా చెప్తాం. వాళ్ళు చెప్పినటువంటి హామీలు చెప్తాను. ఫస్ట్ హామీలు ఏదైతే చెప్పారో రైతు బంధు 15,000 చేస్తానని చెప్పారు సార్. 2 రైతు బంధులు ఎక్కువ ఇప్పుడు కూడా రైతు బంధు పడలేదు సార్, ఇప్పుడు పడాలి ఈ సీజన్ది. ఇంతవరకు రైతు బంధు వేసినప్పుడు 15,000 వేసారా? లేదు సార్, అది ఒకసారి లేదు 1 మినిట్ అన్న, 12,000 మొత్తం పడలేదన్న, 6,000 ఇచ్చిర్రు. 12,000 చెప్పిన ఎట్లా చెప్తామన్నా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇయర్ వేసిర్రు, ఒకటే వేసిర్రు. అంటే హామీ ఇచ్చింది 15,000కు హామీ ఇచ్చారు సార్. దానిలో ఒకటి సార్. ఇంకోటి రైతు బీమాని కట్టేది, రైతు బీమాను ఆపేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధాన్యం మీద, అన్ని ధాన్యాల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు అందరూ వచ్చి హామీ ఇచ్చారు సార్. ఇవి కూడా జరగలేదు సార్. అదేవిధంగా 4,000 పెన్షన్ చేస్తున్నారు సార్. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వికలాంగులకు అందరికీ 6,000 పెన్షన్ చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తున్నారు సార్. దళిత బంధు ఇప్పటివరకు 10,000 వస్తుంది, దాన్ని 10 లక్షలు వస్తుంది, దాన్ని 12 లక్షలు చేస్తా అని చెప్పారు సార్. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం, ఎక్కువ వాళ్ళు ఆ డబ్బులు కడితే వాటిని వెంటనే మాఫీ చేస్తామని కూడా చెప్పారు సార్. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పోగా
కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి పథకాలను ఆపేసినవి కొన్ని చెప్తాను సార్. ఒకటి కేసీఆర్ కిట్ సార్. అదేవిధంగా ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి పెరగాలని చెప్పేసి ఒక అంటే పేద మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళకు అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటు వాళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటే తులం బంగారం ఇస్తామని కూడా చెప్పారు. తులం బంగారం సరదాగా చెప్పండి. అదే సార్, అదే నేనేమంటానంటే తులం బంగారం ఇస్తామని చెప్పారు సార్. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సార్. అవన్నీ కూడా ఎక్కడ అమలు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్న. మీరు మొత్తం మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో ఏ హామీ అమలు చేస్తున్నారో చెప్పండి సార్. ఏ హామీ కూడా అమలు కావట్లేదు. ఇవన్నీ ఒక విషయం అయితే ఇక్కడ వరకు ఏది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఇంతవరకు చేసే ఒక పార్ట్ సార్. ఇంకొక పార్ట్ వచ్చేసి గవర్నమెంట్ రాగానే కాంక్రీట్గా ఈ 2 సంవత్సరాలు కేసీఆర్ గారు కృష్ణా జలాల గురించి సమావేశం పెట్టినప్పుడు కూడా ఒకటి స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు. ఏమని? 2 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వం మీద నేనేం మాట్లాడను, 2 సంవత్సరాల తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మీకు సమయం ఇవ్వాలి పని చేయటం. నువ్వు రాగానే నువ్వు ఎందుకు వచ్చినావు, ఎట్లా వచ్చినావు అని చెప్పేసి మాట్లాడద్దు. జనరల్గా నడిచేటువంటి పొలిటికల్ సినారియో కంపల్సరీ నడుస్తుంటుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఒక అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకున్న క్రమంలో ఏమైంది? మూసీ రివర్ ఫ్రంట్ దేనికి? ఇప్పుడు అక్కడ ఇళ్ళన్నీ కూల్చేస్తున్నారు, సంతోషం. కూల్చేసి అక్కడ ఏ మల్టీ అంటే వేరే కంపెనీలకు ఇయ్యారా మీరు? పేదలు ఇల్లు కూల్చేస్తారు. కూల్చేసిన పేదలు ఎక్కడికి పోవాలి? అదొకటి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రా ఒకటి పెట్టారు. హైడ్రా ఎవరి కూల్చేస్తున్నారో ఎందుకు కూల్చేస్తున్నారో తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూల్చేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూములు సేవ్ చేసామన్నారు కదా సార్. నేను ఏమంటున్నా అంటే సేవ్ చేస్తే సంతోషం సార్. సేవ్ చేసి దాన్ని ప్రభుత్వానికి ఇస్తారు, మళ్ళీ అమ్ముకుందామని చూస్తారు కదా వీళ్ళు. కాబట్టి నేనేమంటానంటే మీరు అమ్మారు కదా. లేదు సార్, భూములు అమ్మడానికి తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నా అంటే అక్కడ సార్ ఏ ప్రభుత్వమైనా కానీ కొన్ని ఆర్థిక అవసరాల గురించి తప్పకుండా ఏవో కొన్ని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం చేయాలి. నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అమ్మి ఏం చేశారు? ఇప్పుడు రైతు బంధు ఎక్కొట్టావు, పెన్షన్ ఎక్కొట్టినావు, తులం బంగారం ఎక్కొట్టినావు, నువ్వు ఏం చేసినావు డబ్బులన్నీ? అండ్ నెక్స్ట్ వచ్చేసి అయిపోగా కంచగచ్చిబౌలిలో ఏం జరిగింది? కంచగచ్చిబౌలి అది యూనివర్సిటీ భూమి సార్. నాట్ ఓన్లీ ఆ యూనివర్సిటీ కాదు, మీకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇన్నే చెప్తున్నాడు కదా, మొత్తం ఫ్యూచర్ సిటీ అంతా తీసుకొస్తామని. జూ పార్కు నువ్వు 1,000 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తామని డిసైడ్ అయినావు జూ పార్కు. సార్ జూ పార్క్ ఇస్తా అనుకున్నావు, మరి హైకోర్టు భవనాన్ని కట్టడానికి ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి ఎందుకు తీసుకున్నావు సార్? నువ్వు నిజంగానే జూ పార్క్ ఇచ్చే భూమి ఏదో హైకోర్టుకి ఇవ్వచ్చు కదా, హైకోర్టుకి ఇవ్వలేదు. అది పోగా కచ్చిబౌలి భూమిని తాకట్టు పెట్టుకున్నావు యూనివర్సిటీ భూములు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1,000 కోట్లు ఇస్తాను ప్రకటించండి సార్. నేనేమంటున్నా అంటే నువ్వు ప్రకటించి కూడా 4 రోజులు అవుతుంది కదా. అంతకుముందు ఒక సంవత్సరం కిందట ఏదైతే మహిళా యూనివర్సిటీకి పోయి దానికి ఒక పేరు పెట్టొచ్చింది, దానికి 500 కోట్లు ఇస్తాను ప్రకటించింది సార్. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు సార్. నేనేమంటున్నా మొన్న ఈ ఉస్మానియా జీవో గురించి ఒక ఆసక్తికరమైన చూపించారు ఒక ఆయన, ఎవరు మీ పార్టీ వారు అనుకుంటా. దాంట్లో ఎక్కడ రెఫరెన్స్ కానీ ఏమీ లేకుండా లేదు సార్. అంటే 2 లైన్లు రాసి ఇచ్చేసారు సార్. నేను ఏమంటున్నా అంటే కాదు సార్, ఇప్పుడు జీవో ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు రావాలి సార్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేయకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ లేకుండా డబ్బులు ఇచ్చినామంటే ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు మీరు కనిపించారు, మీ జీతం ₹1,00,000 చేస్తా అంటే ఎట్లయితే సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అది ఇవ్వాల్సింది. కాబట్టి నేనేమంటానంటే అది ఎక్కడ కూడా జరగలేదు సార్. ప్రపోజల్ తర్వాత రెఫరెన్స్ ఏమి ఉండాలి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే నేనేమంటున్నా అంటే మనం ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసుకుందామంటే ఏ ప్రాజెక్టు గురించి అయితే కేసీఆర్ గారు మాట్లాడారో 11.5 సంవత్సరాలు అవుతుంది సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇప్పటి వరకు కేంద్రం నదీ జలాల పంపిణీ కరెక్ట్గా చేయలేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ సార్. నేనేమంటున్నా అంటే ఇంతవరకు గౌరవ ప్రధానమంత్రి గారు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు సార్ నాకు తెలిసి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మాట్లాడంగానే వెంటనే బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, బీజేపీ ఎంపీలు అంతా కూడా డీకే అరుణ గారు వరుస పెట్టి వచ్చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి బీజేపీ పార్టీ గురించి అదే సార్ నేనేమంటాను బీజేపీ పార్టీ గురించి మాట్లాడదాం సార్. సర్వభ్రష్ట ప్రభుత్వం అంటే ఎట్లయిందంటే మొన్న ఎయిర్పోర్ట్లలో ఎక్కడానికి ఫ్లైట్లు దొరకలేదు సార్. నేనేమంటానంటే భారతదేశానికి ఒక చిన్న ఖతార్కు, సింగపూర్కు ఎయిర్లైన్స్ ఉంటుంది సార్. మన భారతదేశానికి వచ్చేసరికి ఎయిర్లైన్స్ కూడా ఉండదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోను బతికించడానికి, అంబానీని అదానీని బతికించడానికి ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను తాకట్టు పెడతారు. ఆస్ట్రేలియా బొగ్గు కొనుక్కోనట్టు 10% కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే జంతువులు ఇప్పుడు మీ ఇంట్లో జింకను పెంచుకుంటే కేసు పెడతారా పెట్టరా సార్? నెమల్ని పెంచుకుంటే కేసు పెడతారు, జింకను పెంచుకుంటే కేసు పెడతారు. మరి అదాని కంపెనీకి ఎట్లా జూ పార్క్లో పెట్టుకోమని ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? అంటే వాళ్ళేమో రక్షిస్తారు, మిగతా వాళ్ళు భక్షిస్తారా సార్? అంటే నేనేమంటానంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఈ దేశంలో ఉన్న సంపదను మొత్తం వాళ్ళిద్దరికి తాకట్టు పెడుతున్నారు సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఆ తాకట్టు ఏ విధంగా పెడతామో మనం చూసి సార్. ఒకటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్.
ఎయిర్పోర్ట్ మినిస్టర్ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారికి టీడీపీలో మాకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ వచ్చిందని చెప్తారు. అసలు రామ్మోహన్ నాయుడు దగ్గర ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా సార్? ఫ్లైట్లు లేవు దానికి, ఎయిర్పోర్ట్లు అంబానీ అదాని కింద ఉన్నాయి. లేదు 1 minute సార్, నేను చెప్పనివ్వండి సార్. నేనేమంటా అంటే లేదు, ఆయన ఏం చేయాలి సార్ అంటే అసలు ఆయన ఏ మంత్రి? నేనేమంటానంటే ఏవియేషన్ మినిస్టర్ ఏం చేయాలి? ఫ్లైట్లు లేవు, ఎయిర్ ఇండియా అమ్మేసుకున్నారు, ఎయిర్పోర్ట్లు అన్ని దానికి తాకట్టు పెట్టేసారు. ఇక మరి ఏం చేయాలి ఆయననేమో ఈయననేమో టీడీపీ నాయకులేమో మాకు కేంద్రంలో మంత్రి పదవి వచ్చి, ఏ మంత్రి పదవి వచ్చింది దాంట్లో? అసలు విమానాలు లేని మంత్రిత్వ పదవి వచ్చింది, అది కూడా మళ్ళీ లోకేష్ గారు పర్యవేక్షిస్తారు. దానికి సంబంధించి కూడా అందరం చూసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేనేమంటా అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎంత అంటే ఇప్పుడు అదాని విషయంలో అంబానీ విషయంలో మనకు తేలిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రధానంగా అడుగుతుంది ఏంది, ఇంతవరకు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ప్రశ్నించడం బంద్ చేశారు. వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఏదంటే వీళ్ళు తానా అంటే తందన అంటారు. బడే బాయ్ చోటా బాయ్ ములాఖాత్ రెగ్యులర్ గా నడుస్తూనే ఉన్నది. కాబట్టి అనుకున్నా ఇక్కడ కూడా అట్లాగే ఉందా సార్? గురువు అక్కడ ఉన్నప్పుడు శిష్యుడు కూడా అట్లనే ఉంటాడు కదా సార్, ఫాలో అవుతుంటారు, వేరే ఏమున్నది సార్. అండ్ నెక్స్ట్ అయితే కాంగ్రెస్ బీజేపీలు టీడీపీ కలిసి పనిచేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ఏమంటున్నా అంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ గురించి క్రికెట్ అది సింగరేణి డబ్బులు పట్టుకొచ్చి పెట్టారు సార్, దానికి బీజేపీ పార్టీ పోయి ధర్నా చేసింది సార్. మెస్సీ దాని గురించి మీరు సింగరేణి పైసలు ఎట్లా పెడతారని ధర్నా చేశారు సార్. సింగరేణి సంస్థలో 51% రాష్ట్రం వాటా ఉంటే 49% కేంద్ర వాటా ఉంటుంది సార్. ఇద్దరు కలిసి పైసలు ఇస్తారు. లేదు సార్, కేంద్రం 49, రాష్ట్రానికి 51 సార్. కాబట్టి నేనేమంటా అంటే కోల్ మైన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాని డైరెక్టర్గా ఉంటారు సార్, రాష్ట్ర ఎండి ఉంటారు సార్. కాబట్టి నేనేమంటా అంటే మరి దానికి పైసలు ఎట్లా ఇచ్చారని చెప్పేసి బీజేపీ ధర్నా చేస్తున్నాను సార్. అంటే బీజేపీలకు తెలిసిపోయినాయి కదా పైసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే క్రికెట్ స్టేడియాన్ని తీసుకుపోయి ఫుట్బాల్ స్టేడియం చేస్తాడు. దానికి ఇప్పుడు మేము మాట్లాడదని మా పార్టీ స్ట్రిక్ట్గా చెప్పింది సార్. ఇంట్లో గురించి వాళ్ళ మహిళల గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు మాట్లాడదని చెప్పింది. కాబట్టి మేము అక్కడికి ఆగిపోతున్నాం. మనకి గట్టిగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. లేదు సార్, మాట్లాడిన ఆయన విఘ్నత సార్. మేమేమంటున్నాం అంటే మాకు ఒక విఘ్నత ఉంది కాబట్టి మాట్లాడతాం. ఆయన ఏది అంతకుముందు ఒక మాట చెప్పిండు, ప్రజలకు వచ్చిన తర్వాత శ్రీశ్రీ గారు చెప్పిన అడుగుతాం కడుగుతాం అన్నాడు. మేము కూడా అడగచ్చు కడగచ్చు. నేనేమంటున్నా అంటే ఈరోజు నువ్వు ఎందుకు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పెట్టినావు, దానికి నీ తమ్ముని కొడుకు ఎందుకు వచ్చి నీ మనవాడు ఎందుకు వచ్చిందని ఇటువంటి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు సార్. నేను ఏమంటున్నా అంటే దాంతో వచ్చిన లాభం ఏంది? అండ్ ఇప్పుడు ఆయన ఆరోపణ చేసింది ఏంటంటే కేటీఆర్ మీద చేశారు, కవిత గారి ఇష్యూ రైజ్ చేశారు. సో ఎక్కువగా సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని రైజ్ చేయడానికి నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను మాట్లాడా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడేమో ఎదురుగా రాజకీయాల్లో కనపడుతుంటే ప్రాబ్లం సార్ ఉంది కాబట్టి ఆయనకేమి పెద్ద ఇష్యూ సార్. అన్నదమ్ముల మధ్య ఏం నడుస్తుంది ఇక అవన్నీ నేను వేస్తాను. నేను చెప్పుడు ఒకటే కారణం ఉండాలి కదా, కారణం ఉన్నాయి సార్, అవి కూడా బయట ఇంతవరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 500 కావచ్చు, లేకపోతే బోనస్ కావచ్చు, ఎప్పుడు ఇస్తారు పవన్ గారు చెప్పండి. మీరు తెలివిగా ఇందాక ఏం చేశారంటే ఈయన అడిగిన వాటన్నింటినీ సర్వభ్రష్టత్వం అన్న పాయింట్లో కేసీఆర్ గారు రేజ్ చేసిన ఇష్యూస్ దాటవేసి కేసీఆర్ తిట్టారు, ఓకే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈయన మళ్ళీ స్పెసిఫిక్గా అడుగుతున్నారు హామీల గురించి కానీ అవన్నీ గురించి కానీ. సో వాటికి ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర? కేసీఆర్ గారు సమాధానం ఉంది, వినే ఓపిక ఉందా మీకు? నాకు కాదు, వీళ్ళకు ఉండాలి ముందు. అదే వాళ్ళకు మీకు 2 minutes టైం ఇవ్వండి వితౌట్ డిస్టర్బెన్స్. నేను చెప్తాను, చెప్పండి. మళ్ళీ బ్రేక్. 616 కోట్ల రైతు రుణమాఫీ చేశారు. రాజేష్ అన్న మీరు దయచేసి రాసుకోండి. ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చారు. సన్నవడ్ల క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చారు. పంట బీమా పథకం పునరుద్ధరణ చేశారు. కోదండరామిరెడ్డి గారిని రైతు కమిషన్ చైర్మన్ చేశారు. పంట నష్ట పరిహారం 260 కోట్లు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం మొదలుపెట్టారు. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చరల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. 8,433 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చారు. ఫిలిప్పీన్స్ కి తెలంగాణ ధాన్యం ఎగుమతి చేశారు. యాదాద్రి భువనగిరి విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేసిండ్రు. వ్యవసాయ ప్రభుత్వానికి ఒకటే సెకండ్ 244 కొత్త సబ్ స్టేషన్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్ పెట్టారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 తీసుకొచ్చారు. ఇందిరా సౌర గిరిజన వికాస పథకం తీసుకొచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 3వ డిస్కీమ్, ఇదివరకు 2 డిస్కీమ్లే ఉండేది సార్, ఇప్పుడు 3వ డిస్కీమ్ తీసుకొచ్చి విద్యుత్తును కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి విద్యుత్తుని ఎక్స్పాండ్ చేశారు. రాష్ట్రంలో 10,000 చెప్పారు పవన్ గారు. ఇవన్నీ బాగా చెప్పారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రైన్ కూడా వస్తుంది సార్, అది కూడా వాళ్ళే తెచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు కానీ రాకేష్ గారు కానీ స్పెసిఫిక్ గా హామీల గురించి అడిగారు. దానికి సంబంధించి వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ మీద మీ దగ్గర మీరు చేశారు, ఓకే చెప్పారు, సంతోషం. చేయని వాటి గురించి అడుగుతున్నారు.
ఆడవాళ్ళకి 2,500 పెన్షన్ 4,000 ఇవన్నీ. కాదు సార్ రైతు భరోసా మళ్ళీ ఒక క్లారిటీ వాళ్ళ వారు రైతు భరోసా అనేది వారు రైతు బంధు గతంలో 10,000 ఉంటే నేను 15,000 ఇస్తా అని 15,000 అంటే సంవత్సరానికి 15,000 సార్. 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం వస్తుంది సార్ డిసెంబర్కి. ఇంకొకటి కౌలు రైతులకు ఇస్తాన్నారు, ఒక్కసారి సగం కూడా ఇవ్వలేదు. కౌలు రైతుకి ఇస్తా అన్నాడు, రైతు కూలికి ఇస్తా అన్నాడు, కౌలు రైతు రైతు కూలి ఇద్దరికి ఇస్తా అన్నాడు అన్న 12,000. కౌలు రైతులు కూడా ఎట్లా గుర్తిస్తారంటే మా దగ్గర శక్తి ఉంటే గుర్తిస్తామన్నా. ఒక్క కౌలు రైతులు గుర్తించిన పాపాను అని రైతు పవన్ గారు ఫైనల్ గా చెప్పండి. మళ్ళీ మనం గోదావరి సెంటిమెంట్ నీళ్ళ సెంటిమెంట్కి వెళ్దాం. దీని మీద చెప్పండి, ప్రధానంగా ఈ హామీలకి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? లేదు వాళ్ళని విమర్శించినంతసేపు విమర్శించండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ స్పెసిఫిక్గా మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే బ్రేక్ తీసుకుందాం. ఒకటే నిమిషంలో చెప్తాను, నిమిషం కూడా తీసుకుని 6 నిమిషాలు. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది వాళ్ళ పార్టీ. మేము రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 20,614 అడిగింది అన్న. నేను 29,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినాం, కావాలంటే మీ దగ్గర కాగితాలు ఉన్నాయి అన్న. మేము ప్రభుత్వం, ఈ రోజు మీరు ప్రభుత్వం. పవన్ గారు ఈ పాయింట్ లో మీరు డిఫెన్స్ లో పడినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది సమాధానం చెప్పేది ఒకటి. వాళ్ళు ఓడించారు కదా ప్రజలు, వాళ్ళు ఓడిపోయారు కదా, ఓడిపోయిన తర్వాత ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు కదా. 10 సంవత్సరాలలో 29,000 కోట్లు ఇన్స్టాల్మెంట్లు చేసిండు. 73,000 కోట్ల రూపాయలు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం. మరి మొత్తం 1,00,000 కోట్లు ఇచ్చినాం. మా సమాధానం ఇది రైతులకు ఇచ్చింది. మొదటి సంవత్సరంలో నాకు అర్థమైంది. పవన్ గారు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినాం, 29,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినాం, 20,000 కోట్ల రూపాయలు రైతు బీమా కట్టినాం. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పండి పవన్ గారు, ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరు రైజ్ చేసిన హామీలు భవిష్యత్తులో ఏడాదిలోనూ 2 ఏళ్లలోనూ ఎలక్షన్ లోపు ఏమన్నా చేయగలుగుతారా? ప్రతిపక్షంలో చేయగలుగుతారు సార్ వాళ్ళు, అంతే. సంవత్సరం హామీలు కాదు, 100 రోజుల హామీలు. పోయినాక ఇంకా సంవత్సరం ఎక్కడ సార్ లెక్క? సార్ కేసీఆర్ గారు, మీరు విజ్ఞులు, చాలా సీనియర్ జర్నలిస్ట్, మిమ్మల్ని చూసుకుంటే మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడేటువంటి అద్భుతమైన మాట మాట్లాడితే, మరి 2014లో నరేంద్ర మోడీ గారు 15,000 రూపాయలు నల్లధనం తీసుకుని అడగండి, అభ్యంతరం లేదు నాకే. తర్వాత ఇంటికో ఉద్యోగం దగ్గర నుంచి మొదలు పెట్టమంటారా అవన్నీ నేను మొదలు పెడితే మళ్ళీ వాళ్ళిద్దరు ఇప్పుడు గంట కాదు 4 గంటలు పడుతుంది. చెప్తున్నారు అంతే, గంట కాదు. సమాధానం చెప్పలేదు. రవి నల్గొండ నుంచి రైట్. ఓకే నాకు అర్థమైంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పవన్ గారు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. రైట్, రవి నల్గొండ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. మన పవన్ గారిని మెచ్చుకోవాలి సార్. పాపం చాలా డిపెండ్ చేస్తున్నారు తను. ఎందుకంటే మామూలు కాంగ్రెస్ నాయకులా కాకుండా చాలా బద్దగా మాట్లాడుతున్నాడు, కేసీఆర్ వాళ్ళని తిట్టకుండా. కానీ ఎంత అమౌంట్ ఇచ్చారనేది కాదు సార్, ఎంతమందికి చేరింది అనేది ఇంపార్టెంట్. చెప్పదలసిన పాయింట్ చెప్పండి. అదే సార్, ఎంతమందికి ఇచ్చారనేది కాకుండా, ఎంత అమౌంట్ ఇచ్చారో కాకుండా అది ఎంతమందికి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్ సార్. అందరికీ వెళ్ళలేదు కదా. ఏ స్కీమ్ కింద మీరు అడిగేది? అన్ని సార్, రైతు రుణమాఫీ కానీ కొంత అమలు చేశారు కదా, రైతు రుణమాఫీ వరకు అమలు చేశారు కదా. చేశారు కానీ అందరికీ వెళ్ళాలి కదా సార్. కొంతమందికి వెళ్ళింది, ఇంకా రాలేదంట. 3 ఎకరాల వరకు వెళ్ళింది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు మన రైట్. రవి గారు, ఇంకొక రీజన్ కూడా చెప్తాను సార్. మొన్న రైతు బంధు పడే టైంలో కూడా ఒకటి ఏం చేశారంటే, ఎక్కడైతే పంట సాగు చేస్తుర్రో అని చెప్పారు సార్. అయితే చాలా వరకు తెలంగాణలో వర్షాధారిత పంటలు ఉంటాయి సార్. పంటలు లేకపోతే అంటే ఇప్పుడు రికార్డ్ చేశారు. ఇప్పుడు పంట వేసారు, పత్తి పంటకు 2 సీజన్లు ఉంటాయి కదా సార్. ఒకసారి వేస్తారు, పట్టి పొరక తీసిన తర్వాత ఖాళీగానే ఉంటుంది అది. దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని అక్కడ మొత్తం పైసలు కొట్టినటువంటి కార్యక్రమం. ఇంకా టైం తక్కువ ఉంటుంది కాబట్టి సంక్షిప్తంగా ఈ 2 పాయింట్ల మీద దయచేసి మాట్లాడండి. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, ముందుగా సంక్షిప్తంగా మీరు చెప్పండి. ఈ నదీ జలాల సెంటిమెంటు పనిచేస్తుందా, వర్కౌట్ అవుతుందా? అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా మీరేం సాధించదలిచారు? నిజంగానే బోగస్ ఓట్లని పోతాయా, లేదు ఇంకేదన్నా ఒరిజినల్ ఓట్లు కూడా పోతాయా?
సార్ నదీ జలాల విషయంలో సార్ టిఆర్ఎస్ పార్టీ గతంలో చాలా పెద్ద ద్రోహం తెలంగాణకి చేసింది సార్. తెలంగాణ పేరు మీద పాలమూరు జిల్లాలో పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి నుంచి మొదలు పెడితే డెండి ప్రాజెక్టు ఎస్ఎల్బిసితో సహా అన్ని పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాకు కావాల్సిన అన్ని ప్రాజెక్టులను ఏ మాత్రం కూడా చేయకుండా పూర్తిగా మర్చిపోయిండు. ఎక్కడైతే మనకు నీటి వాటా విషయంలో పంచాయతీ లేదు, పంచాయతీ ఉందంటే కృష్ణా వాటాలో తెలంగాణ ఉద్యమం కూడా అదే, నీటి వాటా మీద పంచాయతీ లేనటువంటి గోదావరి మీద ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఉపయోగించుకోవాలనుకున్నాడు. వాస్తవానికి తెలంగాణకు కావాల్సింది కృష్ణానది నీళ్లు ఎక్కువ రావాలి కానీ తెలంగాణ గోదావరి సంఘం తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి మరొకసారి నీటి పేరు మీద రాజకీయం చేయాలా, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలనుకుంటే ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే అనుభవంతో వాళ్ళు ప్రజలు గుర్తించినారు బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ నీతిని. కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. వారు ఎంతైతే వచ్చినా ప్రజలకు అర్థమైపోయింది, వాళ్ళ యొక్క స్టాండ్ అర్థమైపోయింది కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. నెంబర్ 2 ఎస్ఐఆర్ విషయంలో సార్ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఈ రాష్ట్రంలో కూడా జరుగుతుంది, గుజరాత్ లో కూడా జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది, గతంలో బీహార్ లో. తెలంగాణ మీద ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సంక్షిప్తంగా? సార్ తెలంగాణలో కూడా సార్ ఇప్పుడు మీకు ఎస్ఐఆర్ జరగడం అంటే గతంలో కూడా ఎస్ఐఆర్ జరిగింది, ఇప్పుడు కొత్తగా చేస్తారు. ఈవెన్ మన్మోహన్ సింగ్ కాలంలో జరిగింది, ఇందిరాగాంధీ కాలంలో జరిగింది, నెహ్రూ కాలంలో జరిగింది, అందరి కాలంలో జరిగింది. కాబట్టి అది కొత్తది కాదు. అయితే తెలంగాణలో కూడా నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నేను ముగిస్తాను సార్. ఇప్పుడు ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నది సార్. ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 6 లక్షల ఓట్లు ఉంటాయి సార్. కానీ 6 లక్షల ఓట్లు వాస్తవానికి 6 లక్షలు లేవు సార్. నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓట్లున్నాయి, అక్కడ ఓట్లున్నాయి. డబుల్ ఓట్స్ తీసేయడం అనేటువంటిది ప్రధానమైన ఆధార్ కార్డు ఏదో స్పెసిఫిక్ గా వెళ్తే తప్ప ఇటువంటి ఆంధ్రాలో ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో ఓట్లు అయితే సరిగా. మరి కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి, న్యాయ వ్యవస్థ కూడా ఒప్పించాలి. ఎలక్షన్ కమిషన్ సార్, ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ చేస్తా అట్లా కాదు. ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డు ఇంటి పెట్టి ఇవన్నీ రద్దు చేస్తే అప్పుడు ధర్మంగా చేసినట్లు అవుతుంది. అంతే తప్పితే ఊరికే మీకు నచ్చనాలనో లేకపోతే ఇంకేదో కారణం చేతో తీసేసే ఏర్పాటు చేయకుండా ఉంటే మంచిది. ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ మాకు తెలుసులే, విషయం తెలుసులేండి. ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుంది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అవన్నీ తెలియని అమాయకులు ఎవరు లేరులే కానీ. రైట్, పవన్ గారు చెప్పండి, ఏమిటి నీళ్ళ సెంటిమెంట్ వర్కౌట్ అవుతా? ఎంఎస్ గిర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. 10 ఏళ్ళు ఎంఎస్ ఎలక్షన్ కమిషన్ గా పనిచేసి 10 ఏళ్ళు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఎంఎస్ గిల్గా లాంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు సార్. దేశాలు లాంటి వాళ్ళు పేరు చెప్పుకుంటాము, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ రైట్. పవన్ గారు సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, టైం తక్కువ ఉంది. 10 నెలల తర్వాత పెద్ద మనిషి కేసీఆర్ గారిని చూడటం తెలంగాణ బిడ్డలందరికీ ఆనందంగానే ఉంది. సరే, పెద్ద ఆయన మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పెద్ద మనిషి పెద్ద కొడుకు అని తెలంగాణ ప్రజలు 2 సార్లు పట్టం కడితే పెద్ద కొడుకు అన్యాయం చేసి మొత్తం ఇల్లంతా దివాలా తీస్తే చిన్న కొడుకు ప్రజలు పట్టం కట్టిండ్రు. ఇప్పుడు చిన్న కొడుకు కాపాడుతున్నారు. కేసీఆర్ గారిని చూడడం బాగుంది. పవన్ గారు మీ డైలాగ్ అయితే బాగుంది. అంతవరకు కాంగ్రెస్ పార్టీకి శ్రేణులకి చాలా సంతోషం కలిగిస్తుంది. దాని తర్వాత వచ్చే ధమాకాలేనండి. అయితే బాగుంది మీరు అన్నట్టు. నీళ్ల వివాదంతో మళ్ళీ విభేదాలు తీసుకొస్తామంటే ప్రజలు ఇంకొప్పుకోరు సార్. అయిపోయింది. ప్రజలకు తెలంగాణ వాదం అనేది ఉండే ఒక వాదం అయిపోయింది. ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటది అంటారు కానీ పార్టీలకు సిద్ధాంతాలు ఉండవు సార్. ఎందుకంటే ఇది రియాలిటీ వరల్డ్ లో, రియలిస్టిక్ వరల్డ్ లో, డైనామిక్ వరల్డ్ లో ఉంటాం. సిద్ధాంతాలు అనేవి అప్పుడున్న పరిస్థితులను బట్టి జనరేట్ అవుతాయి. ఉద్యమ పార్టీగా మొదలైనటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం తెలంగాణ తీసుకురావడం. అందుకనే తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకురు. అది ఉద్యమం దిశగా అది సాధించుకున్న తర్వాత అది రాజకీయ పార్టీకి ఏర్పడ్డది. తర్వాత భారతదేశంలోనే పార్టీకి ఏర్పడి బీఆర్ఎస్ అయింది. ఫస్ట్ వాళ్ళు టిఆర్ఎస్ దాని మీద కాదు కదా, దాని మీద కాదు, టైం తక్కువ. దయచేసి రెండోది నీటి వివాదంతో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏదైనా గొడవలు తీసుకొస్తా అంటే ప్రజలు ఆ దిశగా లేరు. ప్రజలు ఇక్కడ అభివృద్ధిని కోరుకుంటున్నారు. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక కారు కట్టుకోవాలి, మంచి. ఎస్ఐఆర్ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా మీరు అంత ఆందోళన చేస్తున్నారు కదా, ఎస్ఐఆర్ ప్రభావం ఎట్లా ఉంటుంది ఇక్కడ? డెఫినెట్ గా ఎస్ఐఆర్ ప్రభావం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చాలా అద్భుతంగా మా వాదన కూడా మీరే చెప్పిండ్రు. దానికి మీకు సంతోషం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏం చెప్తాయి, ఏం చేస్తాయి అనేది ఆల్రెడీ చూసాను. కానీ మేము కాంగ్రెస్ పార్టీగా మాత్రం ఎస్ఐఆర్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామంటే మేము దాన్ని పటిష్టంగా తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తారు, హైదరాబాద్ లో 35% యావరేజ్ ఓటింగ్ సార్. 1.5 లక్ష మంది ఉన్న హైదరాబాద్ లో 35% యావరేజ్ మంది ఓటింగ్. అంటే ఎవరు నేర్చుకోవాలి? 100 మందిలో 35 మంది ఓటేస్తే ఆ 35 మందిలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పనేది ఏడ తెలుస్తుంది? ఇది రావాలి, మంచిదే, తప్పేం లేదు. కానీ మంచి ఓటర్ను తీసేయద్దు. రేపు కేసీఆర్ గారు ఓటే తీసేస్తే దానికి మేము పోరాడుతున్నాం. కేసీఆర్ గారు ఓటు తీయకంటేనే మేము పోరాడుతున్నాం. లేనోడు తీయండి.
ఇక్కడ ఉన్నోడిది అక్కడ ఉన్నోడిది Right, తీయండి, you are బాగానే right, you are ఉంటుంది. right, you are right. ఇప్పుడు Sir, రాకేష్ రాకేష్ గారు గారు, తీసేస్తాం, ప్రకాష్ రెడ్డి గారు సార్, రైట్ తీసేస్తాం. టైం అయిపోయింది. రైట్ రాకేష్ గారు థ్యాంక్ సార్ నేను ఏమంటున్నానంటే కృష్ణా గోదావరి జిల్లాల్లో మా వాటా గురించి మేము పోరాటం చేస్తున్నాం తప్పితే పక్క రాష్ట్రాల గురించి కాదు. మీరే ఆంధ్ర లేదు వాళ్ళకి సార్, అమ్ముడు పోయారని వన్ కదా మినిట్ ఉత్తమ్ సార్. కుమార్ రెడ్డి నేను ఏమంటున్నానంటే ఎవరు అమ్ముడు పోయిండో ఎవరు అమ్ముడు పోలేదు అసెంబ్లీ పెడతా అన్నారు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఒకటి. కేసీఆర్ గారు కూడా వెళ్తారా? ఎస్ సార్ నేను ఏమంటానంటే ఆల్మట్టి Yes, sir అంటే లేదు సార్ వెళ్తారనా? నేను కర్ణాటకలో ఆల్మట్టి కేసీఆర్ గారు రావాలా? లేదు కేసీఆర్ వన్ గారు మినిట్ separate గా వస్తారన్నా రావాలి. వచ్చినప్పుడు మీరు ఏం చేసారో బడ్జెట్ మేము మా చూసినాం మీకు అంత కాదన్నా టాపిక్ డైవర్ట్ చేస్తారు సార్ వాళ్ళ సమయం వాళ్ళు తీసుకున్నారు మమ్మల్ని చెప్పకుండా ఆపుతున్నారు సార్. ఓకే ఓకే నేనేమంటానంటే రైట్ సార్ ఆగండి టైం అయిపోయింది. మేమందరం కూడా కోరుకుంటున్నాం. రైట్ ఈ ఓకే PRL ఓకే గెలిచిన రైట్ ఓకే సంవత్సరాల తర్వాత సార్ పాలమూరు నేను ఏమంటానంటే రైట్ ఇప్పుడు కాదు పెద్ద కొడుకుగా కేసీఆర్ గారు ఏదైతే పథకాలు చేసిండో చేసింది సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే చిన్న కొడుకు ఏమేంటంటే దొంగ కొడుకు అయిపోయింది సార్ మొత్తం ఆడ అట్లా అనమాట, కాదు సార్ అట్లా మేము అనమాట, అట్లా కూడా అట్లా అనమాట. కాదు మాట్లాడేది మాట్లాడియాలి ఆయనేమి అట్లా లేదు సార్ అభ్యంతరం లేదు, నేనేమంటానంటే మీరు కూడా వాడు. చిన్న కొడుకు కూడా మంచి చేసి ఉండే అది. తప్పకుండా మేము అట్లా ఒప్పుకుంటాం. అనడం బాగుంది. నేనేమంటానంటే ఈ రోజు ఆల్మట్టి వాటర్ అడ్డు వాళ్ళు అక్కడ హైట్ పెంచుతామంటారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఏమో కేంద్రం బీజేపీ సహకారంతో ప్రాజెక్టులు కడతామని సార్ పోలవరం ఎన్ని సంవత్సరాలు కడతారు సార్ కడతానే ఉన్నారు మీరు జర్నలిజంకి వచ్చిన పంచాలు కడుతున్నారు ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్ ఇదొక అంశం అయితే మేము అడుగుతుంది ఏంది మన తెలంగాణ వాటా మన నీళ్ళు మనం తీసుకోవాలంటే నువ్వు 45 టీఎంసీలకు ఎందుకు లేఖ రాసినా ఆ లేఖ గురించి మాట్లాడదాం సార్ ఒకటి. రెండు వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఇప్పటి వరకు ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టినావు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు కంప్లీట్ చేయలే అప్పుడు అయిపోతాయి. లే, లే. మీరే చెబుతున్నారు, సార్, పోలవరం అయింది, లేదు సార్ అవుతుంది. నేను ఏమంటానంటే Right, సార్ okay. 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్ సో ఇంతవరకు ఈ నదీ జలాల మీద జనం రెస్పాండ్ అవుతారా? తప్పకుండా అవుతారు సార్ ఎందుకంటే రైతులతోటి ఈ రాష్ట్రం సార్ ఎప్పుడు కానీ Right. ఆ రైతు గురించి ఆలోచించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి SIR గురించి మీరు అడిగారు సార్. సార్ నేను ఏమంటున్నాను సింపుల్గా మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు ఎవరు ఎలక్షన్ కమిషన్ ఉన్నా కేంద్రంలో ఎవరున్నా కానీ ప్రతిసారి చెప్పే మాటలు ఇవే అని చెప్పేసి మీరు స్పష్టంగా చెప్పారు. అది కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లనే చెప్పింది సింగిల్ కమిషన్గా ఉన్నాడు దాన్ని 3 కమిషన్లు చేశారు వాళ్ళు ఇష్టం వచ్చేసారు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు బీజేపీ కూడా అదే చేస్తారు. సార్ నేను ఏమంటున్నానంటే దానికి అటాచ్డ్గా మీరు అన్నారు ఆధార్ కార్డో పాస్పోర్టో లేకపోతే పాన్ కార్డో లేకపోతే డ్రైవింగ్ లైసెన్సో ఒక అథెంటిక్ కార్డు ఒకటి పెట్టాలి. లేకపోతే ఇప్పటికి మళ్ళీ ఏం చేస్తారంటే రోహింగాలు వస్తారు బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు పాకిస్తాన్ వాళ్ళు వస్తారు మళ్ళీ ప్రచారం చేస్తారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇట్లా కాకుండా నేనేమంటానంటే ఒక అథెంటిక్ గా ఏదన్నా ఒక లింక్ కరెక్ట్ పెడితే పద్ధతిగా ఉండాలి సార్. కానీ మరి ఎందుకు కేంద్రం కానీ ఎలక్షన్ కమిషన్ 11 సంవత్సరాలు ఇంకా 8 సంవత్సరాలు కాదు సార్ వాళ్ళు కనీసం ఓటర్ ఐడి కార్డు కరెక్ట్. రాకేష్ కుమార్ గారు ప్రకాష్ రెడ్డి గారు పవన్ గారు ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.